జై శ్రీరామ్. మీరు చూస్తున్నారు కదండి, ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. ఇది ఇంచుమించుగా ఒక 80 దాటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో మొక్కలకి మేలు చేసేవి, వాటిని సమీకరించి ఈ లిక్విడ్ తయారు చేస్తున్నారు. డాక్టర్ కిషన్ చంద్ర గారు దీన్ని కనిపెట్టారు. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో కానీ ఇతర ఈ కామర్స్లో అన్నింటిలో దొరుకుతుంది. అయితే దీన్ని వాడే విధానం అంతా కూడా మీకు చెప్తాను. ఇది ఒక సీసా ఇంచుమించుగా ఒక 5 ఏళ్ళు వస్తుందండి. జాగ్రత్తగా మనం కలుపుకున్న మొత్తం లిక్విడ్లో దీన్ని ఒక 10% మళ్ళీ ఉంచుకుంటూ ఉండాలి. ఒక 100 లీటర్లు కలిపారనుకోండి, 10 లీటర్లు ఉంచేసుకోవాలి. దాంట్లో మళ్ళీ మీరు బెల్లం కలిపి మళ్ళీ దాన్ని ఒక 3 రోజులు 4 రోజులు తిప్పారంటే మళ్ళీ సేమ్ తయారైపోతుంది. ఇది చాలా ఈజీ. ఒకసారి మీరు 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మాత్రం మీకు 5 ఏళ్ళు దాదాపుగా ఇది వస్తూనే ఉంటుంది. ముఖ్యమైన విషయం చెప్పాం కదండి, 10% మాత్రం దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది 300 అంటే 2 సీసాలు కొంటే 300 అమెజాన్లో పెడుతున్నాడు. ఒక్కటే దొరకట్లేదు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదా, బెల్లం ఉండేది. ఇందులో ఆర్గానిక్ బెల్లం కానీ మామూలు బెల్లం కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. అచ్చులు కాకుండా ఏమైనా మంచి బెల్లం దొరికితే చూసుకోండి. ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది బెల్లంలో, అది కాకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మదర్ కల్చర్ ఓడబ్ల్యూడిసి అండి. మనకి బాటిల్ అమ్ముతున్నారు కదా, కిషన్ చంద్ర గారు కనిపెట్టిన ఓడబ్ల్యూడిసి ఫార్ములా ఏదైతే ఉందో ఆ డబ్బా 150 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లో అమెజాన్లో కూడా ఉంది. ఇది మనకి 5 సంవత్సరాలు వస్తుందండి ఒక డబ్బా కొనుక్కుంటే 150 రూపాయలు పెట్టి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా 200 లీటర్ల నీటిలో బెల్లం ఇలా వేసేసుకుంటాం. బాగా కలిగేలాగా కలిపి బెల్లం నీళ్ళుగా తయారు చేసుకోవాలి. బెల్లం నీళ్ళు తయారు చేసుకున్న తర్వాత ఈ ద్రావణం ఏదైతే ఉందో దీన్ని బాటిల్ అయితే కొత్తగా మనం చేసుకునే వాళ్ళం అయితే బాటిల్ పూర్తిగా ఈ బెల్లం నీళ్ళలో వేసేయాలి. చాలామంది సగం దాచుకుని సగం వేస్తారు. చాలా తప్పండి. ఎందుకంటే ఇందులో 60కి పైగా సూక్ష్మ పోషకాలు ఉంటాయట. ఆ సూక్ష్మ జీవుల రూపంలో అవి మనకి సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. అయితే ఇందులో సగం పోయడం వలన ఎన్ని రకాలు ఇందులో మనకు కలుస్తున్నాయన్నది మనకు తెలియదు. కాబట్టి అంతా పోసేయాలి. అంటే మనకి ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఇందులో ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి అన్ని రకాల పోషకాలు మొక్కలు అందుతాయి. అందుచేత మనం ఏం చేయాలంటే బాటిల్ పూర్తిగా పోసేయాలి. సగం సగం పోయకండి. ఇది 100 లీటర్లు కానీ 200 లీటర్లు కానీ ఎంతైనా పర్లేదు. మనం 10 మొక్కలు తయారు చేసుకున్నా ఫుల్ బాటిల్ ఉపయోగించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 10 లీటర్లైనా 100 లీటర్లైనా 200 లీటర్లైనా ఒక బాటిల్ వేయాలి. అది ఫుల్ బాటిల్ వాడేయాలి. ఇది వాడేసినప్పుడు ఇందులో బెల్లం నీళ్ళలో వేస్తాం కదండి, దీంట్లో శుభ్రంగా పూర్తిగా ఉదయం సాయంత్రం ఒక కర్ర తీసుకుని ఆ కర్రతోటి ఉదయం సాయంత్రం కలిగి తిప్పాలండి. 2 పూట్ల కూడా క్లాక్ వైజ్ ఎదురు కర్ర తీసుకోండి. ఇలా క్లాక్ వైజ్ స్లోగా, ఫాస్ట్గా తిప్పకండి. స్లోగా 1 నిమిషం పాటు ఇలా తిప్పండి. ఇలా ఉదయం సాయంత్రం చేయాలండి. 2 పూట్ల చేయాలి. తప్పకపోతే కుదరదు అనుకుంటే 1 పూట చేయండి. 2 పూట్ల చేస్తే చాలా మంచిది, బాగా తయారవుతుంది. మీకు మళ్ళీ ఆ వీడియో కూడా చేస్తాను. అది ఎలా వినియోగించుకోవాలో కూడా మళ్ళీ అప్పుడు చెప్తాను మీకు. ఇలా మీరు కలిగి తిప్పుకుంటే పూర్తిగా మీకు కరెక్ట్గా 3వ రోజు నుంచి 5వ రోజుల లోపు ఫుల్ నొరగొస్తుందండి. బాగా పులిసిపోతుంది, మనకి పుల్లటి వాసన వస్తుంది. అలా వస్తే మనకి పూర్తిగా బాగా తయారైనట్టు. మీకు అది మళ్ళీ ఇంకో వీడియోలో చూపెడతాను. అలాగే వాడడం కూడా ఎలా వాడాలనేది